నమస్తే. బ్యాక్ టు బ్యాక్ న్యూస్. సిఐటియు ఆవిర్భావ వేడుకల జెండా ఆవిష్కరించిన జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్. సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గురువారం పాత బస్టాండ్లోని సిఐటియు జిల్లా కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. 1970 మే 30న కలకత్తా నగరంలో సిఐటియు ఆవిర్భవించిందని పేర్కొన్నారు. 54 సంవత్సరాల కాలంలో ఉద్యోగులు, కార్మికులకు, కర్షకుల కోసం అనేక పోరాటాలు, సమ్మెలు నిర్వహించిందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న సంఘటిత, అసంఘటిత రంగం కార్మికుల కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ ఉందని చెప్పారు. కార్మికుల వేతనాల పెంపు, ఈఎస్ఐ, పిఎఫ్, మహిళలకు ప్రత్యేక క్యాజువల్ లీవుల కోసం పోరాటాలు నిర్వహించి సాధించామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సిఐటియు 1970 సంవత్సరం మే 30వ తారీఖున కలకత్తా నగరంలో ఆవిర్భవించింది. సిఐటియు ఆవిర్భావ నినాదం ఐక్యత, పోరాటం అనే నినాదంతో 1970 నుంచి 2024 వరకు అనేక రాజీలేని పోరాటాలు నిర్వహించింది. ఈ పోరాటాలలో కార్మిక పక్షపాతిగా సిఐటియు వ్యవహరించింది. సిఐటియు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అనేక సమ్మెలు, ఆందోళన, పోరాటాలు నిర్వహించి కార్మికుల సమస్యల మీద పెద్ద ఎత్తున పరిష్కార మార్గం చూపిన సంఘం సిఐటి. ఇప్పటి వరకు సిఐటిలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాలు ఏదైతే ఐక్యత, పోరాటం అనే నినాదం ఉందో ఆ నినాదం అనుగుణంగా ఈరోజు దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పాలక పక్షాలు కానీ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కార్మిక వర్గాల మీద నిరంకుశ వైఖరి వ్యవహరిస్తున్న ధోరణిని సిఐటియు గట్టిగానే ప్రతిఘటిస్తూ ఉంది. దానికి రుజువు ఈ మధ్యకాలంలో లేదా కేంద్రంలో ఇప్పటి వరకు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ, గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు ఎప్పుడు అవలంబించినా వాటిని ప్రతిఘటిస్తూ అనేక సమ్మెలు, పోరాటాలు నిర్వహించి కార్మికులు విజయం సాధించిన రోజులు, సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయంటే అది అతిశయోక్తి కాదు. ఇప్పుడున్న కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలు ఏవైతే 44 చట్టాలు ఉన్నాయో ఆ 44 చట్టాలను 4 కోట్లుగా మార్చి కార్మికులను బానిసలుగా చేసే వ్యవహారం చేస్తూ ఉంటే దానికి సిఐటియుగా పెద్ద ఎత్తున సమ్మెలు నిర్వహించింది, ఆందోళన పోరాటాలు నిర్వహించింది. మిగతా కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్మిక సంఘాలన్నీ ఐక్యం చేసి ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాటిని ముందుకు నడపడంలో సిఐటియు కీలక పాత్ర పోషించిందని చెప్పదలుచున్నాం. ఈరోజు సిఐటియు అంటే ఒక కార్మిక శక్తిగా ఎదిగిందంటే కార్మికుల్లో చైతన్యం నింపడంలో కానీ, ఆ సమస్యల మీద ముందుగానే తెలిసి వాళ్ళకి తెలియజేయడం కానీ, లేదా కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కార్మికులకు పరిపూర్ణంగా వివరించడం కానీ అందులో సిఐటియు ముందు బాగా నిలిచిందని చెప్పదలుచుకున్నాం. ఇంకొకటి, ఈ 4 కోట్ల లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉంది. మెడ మీద గొడ్డలు పెట్టు అనే విధంగా సిఐటియుగా చెప్పదలుచుకున్నాం. అది ఈరోజు ఆ 4 కోట్లలో ప్రధాన సారాంశం. ఇప్పటికేదైతే 1816లో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం నిర్వహించి 8 గంటల పని విధానం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చిన దాన్ని ఈరోజు ఇప్పుడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం
ఆ 8 గంటల పదవి విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానం తీసుకొచ్చే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ 12 గంటల పని విధానం తర్వాత ఏదైతే ఉందో అది 16 గంటల పని విధానం తీసుకొచ్చేదానికి ఇంకొంచెం ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. కార్పొరేట్ సెక్టర్లు ఏ పద్ధతిలో చెప్తా ఉంటే ఆ పద్ధతిలో పనిచేసే దానికోసం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తూ ఉన్నాయి. దాన్ని ప్రతిఘటించే దానికోసం సిఐటిగా ముందున్నాం. మీరు ఏదైతే లేబర్ చట్టాలను లేబర్ కోడ్లను రద్దు చేసి కోడ్ల రూపంలో తీసుకొచ్చారో వాటిని తిరిగి ఎలికి పంపి గతంలో 44 కార్మిక చట్టాలని వాటన్నింటినీ అమలు చేయడంలో సిఐటి కీలక పాత్ర పోషించదని చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 4 కోట్ల తీసుకొచ్చే దానికోసం ఎగువ సభలో కానీ దిగువ సభలో కానీ అనేక మార్లు చర్చలు పెట్టినా చర్చలు విఫలం కావడం వల్ల వాళ్ళు ఏం చేయలేదు. కానీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మాత్రం గత సంవత్సరంలో తిరుపతిలో రాష్ట్రంలో ఉన్న లేబర్ మినిస్టర్లు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ తిరుపతిలో సమావేశం నిర్వహించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేబర్ మినిస్టర్లు వాళ్ళందరి ద్వారా మొత్తం దేశంలో ఉన్న కార్మిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ 4 లేబర్ కోడ్లకు ఒప్పుకున్నారు అనే పద్ధతిలో సమావేశం జరిపి తీర్మానం చేసి దాన్ని ఆమోదింపజేసుకున్నారు. మీరు ఆమోదింపజేసుకుని రూముల్లో కూర్చొని చేసిన దానికోసం ఈరోజు కార్మికులు నష్టం జరుగుతాయినా ఇబ్బంది జరుగుతాయినా సిఐటిగా ముందుండి ఎదుర్కొనే దానికోసం ముందుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.